బల్మూరి వెంకట్ గారు పిసిసి ఉపాధ్యక్షులు కూడా. వెంకట్ గారు, ఏంటి ఫలితాలు సంతోషంగా ఉన్నాయా మీకు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? ఎందుకంటే పెద్ద స్టేట్ కర్ణాటక మీ ఇండియా కూటమిలో ఉంది, చిత్తు ఓడిపోయింది అక్కడ, చాలా 3వ స్థానానికి పరిమితమైంది డిఎంకే. తమిళనాడు. కేరళలో సరే అఫ్ కోర్స్ మీరు గెలిచారు. ఎలా ఉంది ఫలితాలు ఇవి చూస్తుంటే? బీజేపీ కొంచెం పుంజుకున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ చాలా పెద్ద స్టేట్, బీజేపీ గెలిచింది, పుదుచ్చేరి గెలిచింది, అస్సాం 3వసారి గెలిచింది. మీరు ఉన్న ఒక స్టేట్ కోల్పోయారు, ఒకటి వచ్చింది. ఉన్న స్టేట్ డిఎంకేకి సంబంధించి సరే అడిద్దరు కూడా అంటే మాకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఇద్దరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము డిఎంకే తోటి అలయన్స్ ఉన్నాము, అంటే వాస్తవాలు మాట్లాడు ఏ డిఎంకేతో వాళ్ళ అలయన్స్ ఉన్నారు, ఇద్దరిని కాదని చెప్పి టీవీకేకి ఆడ ప్రజలు పట్టం కట్టారు. ఆడ డిఎంకే ఎంత అయితే తిట్టిండో విజయ్, ఈక్వల్ గా భారతీయ జనతా పార్టీని కూడా తిట్టిండు. అంటే ఎక్కువ డిఎంకే టార్గెట్ చేశాడు. ఇద్దరిని ఈక్వల్ గా మాట్లాడి, ఇద్దరి పైన ఈ రెండు ప్రభుత్వాల పైన ఈక్వల్ గా మాట్లాడి ఒక్కొక్క సందర్భంలో కాంగ్రెస్ తోటి అలయన్స్ అవుతుంది అనే చర్చ కూడా నడిచింది. అంటే టీవీకే కాంగ్రెస్ అలయన్స్ పైన కూడా చర్చ నడిచింది. సరే ఆ అనివార్య కారణాల వలన ఇండియా అలయన్స్ లో డిఎంకే ఉండడం వలన విజయ్ ఇండివిజువల్ గా వెళ్ళడం జరిగింది. రిజల్ట్స్ కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ విధానం, సరే ఏ ఎలక్షన్స్ అని ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే అక్కడ అనేకమైన కాంప్లికేషన్స్, అనేకమైన ఇష్యూస్, ఎస్ఐఆర్ విషయం కానివ్వండి, దానిపైన చర్చ కానివ్వండి, మమతా గారి పైన సరే యాంటీ ఇన్కంపెన్సీ కూడా 2 టర్మ్స్ అయ్యేసరికి యాంటీ ఇన్కంపెన్సీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ వాళ్ళు యంత్రాంగం సరే ఒప్పుకోకపోయినా ఆడ మోడీ వర్సెస్ దీదీ అన్నట్టే ఎలక్షన్ నడిచింది. అండ్ సరే యాజ్ ఎ పర్సన్ మనం కూడా యాజ్ ఎ వారియర్ మమతా బెనర్జీ గారిని యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే అమిత్ షా మోడీ గారు పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళి మేము అలయన్స్ పెట్టుకున్నామన్నా అక్కడ ఈక్వేషన్స్ కుదరలేదు, మేము ఇండివిజువల్ గా ఫైట్ చేసినాం. మా నామమాత్రానికి కేరళలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందో బెంగాల్లో మా పరిస్థితి సేమ్ ఆ రకంగా మా పరిస్థితి ఉంది. నెక్ టు నెక్ ఉంటుంది అనుకున్నది కూడా ఇప్పుడు వచ్చిన దాన్ని చూస్తే భారతీయ జనతా పార్టీ కొంచెము క్లియర్ కట్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అంటే మార్నింగ్ వరకు 10 to 15 సీట్స్ నెక్ టు నెక్ లో ఉన్నది, ఇప్పుడు క్లియర్ కట్ గా భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. అక్కడ ఉన్న సరే అక్కడ వాళ్ళు తీసుకున్న నినాదము బంగ్లాదేశ్కి వెళ్ళి ఓటర్ సీట్ వస్తున్నారు. బంగ్లాదేశ్ మమతా బెనర్జీ గారు 2011లో అధికారంలోకి వచ్చి 2014కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సరే దాన్ని బలంగా చెప్పలేకపోయినా వారు తీసుకున్న స్టాండ్ బలంగా జనాల్లోకి వెళ్ళింది. యాంటీ ఇన్కంపెన్సీ అన్ని వారు కొట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేక వాళ్ళకి అవకాశం వచ్చి కనబడ్డది. బట్ కేరళలో ఎందుకంటే ఒకగానొక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కేరళలో కూడా మేము విపరీతంగా మా సీట్లు పెరుగుతాయి, కేరళలో కూడా మేమే వస్తామని చెప్పి కూడా మాట్లాడారు. సరే అస్సాంలో మేము ఏదో చెప్పలేదు, అస్సాంలో సరే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్న మా లీడర్షిప్ స్కేర్ సిటీ కానీ ఉత్త గొగోయ్ గారు ఒకరు ఫైట్ చేస్తూ ఇబ్బంది ఉంటుందని మొదటికెళ్ళి కూడా మేము చెప్తున్నాం. కేరళలో విపరీతంగా చూపించి కేరళలో కూడా పర్యటనలు చేసి కేరళలో కూడా మేమే వస్తామని చెప్పి సందర్భంలో కూడా మాట్లాడినారు. కానీ అక్కడ కేరళలో చాలా క్లియర్ కట్ గా అది కూడా నెక్ టు నెక్ వస్తుంది అనుకున్న చోట కూడా ఇక్కడ మనం అంటే మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక స్లోగన్, అప్పటి వరకు కేరళ సీఎం విజయన్ గారు వారి పైన మా విమర్శలు కానీ మాట్లాడడం కానీ ఎవరు కూడా మాట్లాడలే. ఇక్కడ మా అలయన్స్ పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా వారు తీసుకున్న ఒక ఈసారి కేరళలో విజయన్ పోయన్ వారు ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఒక ట్రెండ్ సెటర్ లెక్క వారు తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఉన్న గ్యారంటీస్ ఇవన్నీ మాట్లాడటం అది కూడా ఒక ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని కేరళలో క్లియర్ కట్ మెజారిటీ కూడా అన్నారు. ఇప్పుడు కేరళలో కళ్యాణ్ గారు కేరళలో లిటరసీ రేట్ హై, మనం ఏది చెప్పినా వాస్తవాలన్నీ డెవలప్డ్ స్టేట్ ఉన్నన్ని స్టేట్స్ లో మనం ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అన్నిటినీ కూడా గమనించే ప్రజలు ఆడ పట్టం కడతారు. మనం అక్కడ వేరేదో సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని మనం రగిలిచ్చి మనం వాస్తవాలు కాకుండా అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మి మోసపోయి ఓటేసే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మారంటున్నారు కదా మీరు? 100% వాస్తవాలు కాబట్టి నమ్మినరు కళ్యాణ్ గారు. మీరు యాక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిన ప్రజలు మిగిలిన 4 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ మాటలు ఎందుకు నమ్మలేదు? అంటే మీకు ప్రతి స్టేట్ ది కూడా క్లియర్ కట్ గా మా ఫాల్స్ ఎక్కడ రేవంత్ గారి మాటలు కేరళలో నమ్మిన ప్రజలు మిగిలిన 4 రాష్ట్రాల్లో రాహుల్ మాటలు ఎందుకు నమ్మలేదు? ఓట్స్ పోలరైజేషన్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకమైన ఆల్మోస్ట్ తీసుకుంటే అస్సాం పక్కన పెడితే మిగతా ప్రతి చోట కూడా రూలింగ్ గవర్నమెంట్స్ పైన యాంటీ ఇన్కంపెన్సీ అనేది కనబడ్డది. అంటే ప్రతి స్టేట్స్ లో కూడా. ఇంతకుముందు నేను రాకముందు పెద్దలు మాట్లాడుతూ నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో కూడా
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి యాంటీ వస్తది. ఇన్కంబెన్సీ వస్తుందో అదే మీకు అంటున్నారు. అదే ఇక్కడ కూడా అట్లా చెప్తున్నా. రావచ్చు కదా అని. 10 మంది సీఎం ఫేస్ లో ఉన్నారు అని చెప్పి మాట్లాడడానికి 100 చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా అంట కేంద్రం ఎలక్షన్లు పెడితే రేపు పొద్దున 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, పిఎం అవుతారని నేను కూడా చెప్తాను. చెప్పడానికి ఏదైనా మాట్లాడుకోవచ్చు కళ్యాణ్ గారు, కానీ వాస్తవాలు నేను మీకు చెప్పింది అన్నిటిని కూడా ప్రతి స్టేట్ లో క్లియర్ కట్ గా వాస్తవాలు చెప్పినాను. నిజంగా అంత బలంగా మనం కట్టుకున్నామంటే తమిళనాడులో విజయ్ కా పరిస్థితే రావద్దు. నిజంగా నరేంద్ర మోడీ గారు అంత అద్భుతమైన పరిపాలన అందిస్తుంటే ఏఐడిఎంకేతో అలయన్స్ పార్ట్నర్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారంటే వాళ్ళు కూడా ఫామ్ చేయలేకపోయారు. మేము ఆడ డిఎంకే తోటి మేము అలయన్స్ పార్ట్నర్స్ కూడా మేము కూడా ఫామ్ చేయలేకపోయాం. వీ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ. మమ్మల్ని ఎట్లయితే మీరు అంటారో అయితే సేమ్ పరిస్థితి ఆడ మీకు కూడా వచ్చింది. మీరు వెస్ట్ బెంగాల్ లో క్లియర్ షార్ట్ గా మీరు ఫామ్ చేశారు, కేరళలో మేము ఫామ్ చేసినాం. ఇట్ డజంట్ మీన్ దట్ కాంగ్రెస్ కి ఎక్కడనో ఇబ్బంది అయింది, భారతీయ జనతా పార్టీ 5 స్టేట్లు మిక్స్డ్ రిజల్ట్ అనాలి. ఎవరికి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ 100% మిక్స్డ్ రిజల్ట్ అలానే కనిపిస్తుంది. రైట్ కుమార్ గారు మీరు చెప్పాలి. ఎందుకంటే సౌత్ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని ఆడ అధికారంలోకి వచ్చారు తప్పితే కర్ణాటక ఉన్న మీ స్టేట్ కోల్పోయారు. ఈడ ఏఐడిఎంకే బలమైన పార్టీ అది యాక్చువల్ గా, దాంతో పొత్తు పెట్టుకొని కొంత పర్వాలేదు ఆడేదో చూపిస్తున్నారు కానీ అధికారం లేదు. తెలంగాణ వస్తామని ఎలా చెప్తారు మీరు అంత ధీమాగా? ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా వస్తామని ధీమా కార్యకర్తలు కానీ ప్రజలు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు లేదా అంతకుముందు చేసిన 8 పార్లమెంట్ సీట్లు మా ఓటు 42% అంటే ఇట్స్ లీడ్స్ టు నెక్స్ట్ అనేది ఉంటుంది కదా ఒక అంచనా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి 9% నుంచి పార్లమెంట్ ఎన్నికలు 42% రావడము, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఒక్క తెలంగాణలో 8 సీట్లు పార్లమెంట్ గెలుచుకోవడం, మొన్న సంబంధించిన ఎమ్మెల్సీ సీట్లు 2 గెలుచుకోవడము, టీచర్స్ ఎమ్మెల్సీ గెలుచుకోవడము, ఇవన్నీ కూడా ఇట్స్ లీడ్స్ కదా మనకు కనబడు. రేపు ప్రజల నుంచి యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతున్నది అనేది ఒక తార్కాణంగా చూడొచ్చు. లోకల్ బాడీ కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫలితాలు తగ్గినాయి. బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎంత చూసినాము. బై ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పడం అనేది చెప్పొచ్చు కళ్యాణ్ గారు, మీ పాజిటివ్ ఈక్వేషన్లు మీకుంటాయి, పబ్లిక్ పరిపాలన నమ్మి మళ్ళీ తిరిగి మాకు పట్టం కడతారని నమ్మకం